ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నాట అదురుతుందట ఎడవ కన్ను. మరి ఎందుకని ఏంది ఏం కథ అంటే మరి దేని మీద పెద్ద కుర్చీ మీదనే జీవి కూస్తున్నాడు నువ్వులా అమ్మని దండం పెట్టి మరి అసలు కథ ఏందో ఎరికే అనమా నీకు ఆమెకేమరక చూద్దాం బయట ఎవరి మీద పడదు కన్ను. ధర్మపురి అరవిందన్న ఈ నడుమ జ్యోతిష్యాలు బలి చెప్తుండుల్లో. మరి కాంగ్రెస్ వాళ్ళంటే ఒకప్పటి మునుపటిలాగా ఉన్నారనుకుంటుండో ఏమోనల్లా. రేవంతం సీఎం కుర్చీని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుంజుకుందామని చూస్తుండు అని చెప్పుకొచ్చి మళ్ళీ ఏమైందో ఏం కథనో కానీ ఖమ్మం మళ్ళేసి అటు ఇటు చూసి ఈ సీటును పెద్ద కుమార్ రెడ్డి కూడా తర్వాత గుంజుకుంటాడు అని అనుకొస్తుండులా. శిలక జ్యోతిషం మాత్రం బల చెప్పుకొచ్చిండు ధర్మపురి అరవిందవు. ఓ అరవిందం అన్న ఏం చేస్తున్నావే? ఒరేకో ఇదేందే కమ్మకు వరుస లేదు కప్పకు తోక లేదు అన్నట్టు నేను అన్నా అని మర్యాదగా పిలిస్తే ఆ ఎత్తున కసురుకుంటున్నావేందే నీ సొమ్మంతా కూడా తిన్నట్టుగా. ఇంతకు ఏదో పంచాయతీ పెట్టినవాట సీఎం కుర్చీ పంచాయతీ పెట్టినవాట ముగ్గురికి. ఎట్టడే సంగతి ఏం జరగబోతుంది అరవిందమనా? నేను చెప్తున్నా రేపు పార్లమెంట్ కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగు కూస్తాడు. వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగు కూస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగు కూస్తాడు. వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగు కూస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగు కూస్తాడు. వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగు కూస్తాడు. ఆహా మరి ఈ ముచ్చట ఎవరు చెప్పిండే నీకు? దేవుడు వచ్చి చెప్పినాడే కలలా అరవిందమన్నా? ఎందుకే కళ్ళు కంచాల మీద నోరు రామరామ అన్నట్టు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ లీడర్లు కళ్ళెర్ర చేస్తుర్రులా అరవిందం మీదకి.